వెల్కమ్ టు న్యూస్ మార్నింగ్. దిస్ ఈజ్ సతీష్. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇక న్యూస్ మార్నింగ్లో భాగంగా తాజా పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. నాగేశ్వర్ గారు నమస్తే అండి. మనం చూసాం ఈరోజు కనుమ, నిన్న సంక్రాంతి సెలవు దినం. ఈ కారణంగా దినపత్రికలు కూడా రావు, కానీ చాలా పరిణామాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా మనం విశ్లేషించే పని స్టార్ట్ చేద్దాం. నాగేశ్వర్ గారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్. మొన్న షర్మిల ఫిర్యాదు చేయటం, ప్రభాస్కు తనకు సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రాలింగ్ చేయటాన్ని ఆమె చాలా తీవ్ర స్థాయిలో ఆమె ధ్వజమెత్తిన సందర్భం మనం చూసాం. అంటే చంద్రబాబు నాయుడు కూడా దీనిపైన స్పందించారు నిన్న. ఆయన అంటున్నది షర్మిలకు సంబంధించి ఈ విధంగా ట్రాలింగ్ చేయటాన్ని ఆయన ఖండించట్లేదు, ఆయనపై చేసిన వ్యాఖ్యలని చంద్రబాబు ఖండిస్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు షర్మిల గారి దాంట్లో ఆవేదన ఉంది, ఆరోపణ ఉంది. ఈ రెండింటిని విడిగా చూడాలి. ఆవేదనను అందరూ యాక్సెప్ట్ చేయాలి, ఆవేదనపై అందరూ స్పందించాలి. చంద్రబాబు నాయుడుతో సహా అందరూ స్పందించాల్సిందే. ఎందుకు స్పందించాలి అంటే, ఒకరి వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే అధికారం, హక్కు ఎవరికి లేదు. ఏ ఆధారము లేకుండా ఒక వ్యక్తిగత జీవితంలో క్యారెక్టర్ అసాసినేట్ చేయడం అన్యాయం. ఎందుకంటే ఆమెకు కూడా హక్కులు ఉంటాయి. రైట్ టు ప్రైవసీ ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. ఆమెకు కుటుంబం, పిల్లలు, బంధువులు, మిత్రులు, సమాజం ఉంటుంది. మీరు ఊరు పేరు లేనివాడు ట్రోలింగ్ చేస్తూ ఆమె క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది ఎవరిచ్చారు హక్కు? ఈ దుస్సాంప్రదాయం కనుక కొనసాగితే ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. అన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. ఎవరిపైనా అనొచ్చు, ఎవరినైనా కించపరచచ్చు, ఎవరిపైన ఏమైనా చేయొచ్చు. సోషల్ మీడియా అనేది ఒక స్వేచ్ఛాయుత ప్రపంచం, దాన్ని ఎవరైనా కామెంట్ చేయొచ్చు. అందుకొరకు ఆమె ఆవేదన 100% కరెక్ట్. ఆ ఆవేదనను అందరూ అంగీకరించాలి. అయితే ఆవేదనతో పాటు ఆమె ఆరోపణ చేసింది. ఆ ఆరోపణ ఏంటంటే, ఇది తెలుగుదేశం పార్టీయే చేయిస్తోంది, చంద్రబాబు నాయుడు ఖండించడం లేదు కనుక ఆయన కూడా ఇందులో భాగస్వామి అని. ఈ ఆవేదన ఆరోపణ కలిపి చేయడం ద్వారా దీని ఆవేదన సిగ్నిఫికెన్స్ దెబ్బతిన్నది. ఎందుకంటే ఎవరుది ఇలాంటి ట్రోలింగ్ చేయొచ్చు? సహజంగానే షర్మిల గారి మీద ట్రోలింగ్ అంటే డెఫినెట్గా ఎవరో ఒకరు తెలుగుదేశం అభిమానులే చేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ఎలాగూ చేసుకోరు. బీజేపీకి అభిమానులకు అవసరము లేదు, మిగతా వాళ్ళు ఎవరికి కూడా అవసరం లేదు. అందువల్ల డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి ఆమె పైన కోపం ఎవరికి ఉంటుంది? తెలుగుదేశం అభిమానులకే ఉంటుంది. కానీ తెలుగుదేశం అభిమానులు ఎవరో ఒకరు ట్రోలింగ్ చేయడం వేరు, తెలుగుదేశం పార్టీయే చేయించడం వేరు. ఇప్పుడు ఉదాహరణకు నేను మాట్లాడాను అనుకోండి, నాపై కూడా చాలామంది ట్రోలింగ్ చేస్తుంటారు, చాలా విచిత్రంగా ట్రోలింగ్ చేస్తుంటారు. ఒక ఆయన అంటాడు, అమరావతి బాండ్ల పైన నేను మాట్లాడితే ఈయనది కేసీఆర్ కులం, అందుకే ఈయన తిడుతున్నాడు అంటారు. టీఆర్ఎస్ విధానం పైన ఏదైనా విమర్శ చేసినప్పుడు లేదా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించినప్పుడు ఈయన ఎల్లో ఏజెంట్, చంద్రబాబు నాయుడు మనిషి, చంద్రబాబు నాయుడు కులం అని వాదిస్తుంటారు. అంటే మరి ఒకసారి కాంగ్రెస్ అంటారు, ఒకసారి కమ్యూనిస్ట్ అంటారు. నాగేశ్వర్ ఎన్నవుతాడు? ఏదైనా ఒకటే అవుతాడు కదా. ఈ రకమైన ట్రోలింగ్ అనేది అందరము విక్టిమ్సే, డౌట్ లేదు. కానీ ఈ ట్రోలింగ్ పైన సమస్య ఎలా కంట్రోల్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ అవుతే, డెఫినెట్గా దీన్ని తెలుగుదేశం అభిమానులు చేయడం. ఇప్పుడు నేను బీజేపీ పైన ప్రశ్నిస్తూ పెట్టాను అనుకో, డిమానిటైజేషన్ పైన, నా పైన బీజేపీ అభిమానులు ట్రోలింగ్ చేస్తారు. అంటే నరేంద్ర మోడీ చేయించినట్ల, అమిత్ షా చేయించినట్ల. నరేంద్ర మోడీకి, అమిత్ షా, నాగేశ్వర్ లాంటి సాధారణ వ్యక్తి పైన వాళ్ళకేం పని లేదా? పోనీ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చేయించినట్ల కాదు కదా. ఎవరో బీజేపీ అభిమానులు, లేదు బీజేపీ అధికారికంగా చేయించినట్లు కాదు కదా. బీజేపీని అభిమానించే వాళ్ళు నేను డిమానిటైజేషన్ ఒక తప్పు అని అన్నందుకు కోపంతో చేయొచ్చు. అందువల్ల షర్మిల గారి పైన కూడా ఈ ట్రోలింగు తెలుగుదేశం పట్ల అభిమానం ఉండి జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న వాళ్ళు చేశారనేది ముమ్మాటికి నిజం. కానీ షర్మిల గారు ఒక అడుగు ముందు కేసి ఇది టీడీపీఏ చేయిస్తోంది, దానికి తగ్గ ఆధారాలు కూడా చూపెట్టాల్సి ఉంటుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ ఆరోపణ పొలిటికల్ కనుక ఆయన రియాక్షన్ కూడా పొలిటికల్. అయితే ఆ పొలిటికల్ రియాక్షన్తో పాటు, అంటే మనం ఫుల్ స్టేట్మెంట్ మనం చూడలేదు, కానీ పొలిటికల్ రియాక్షన్తో పాటు మొదలు నిర్ద్వందంగా షర్మిల గారిపైన జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ను నిర్ద్వందంగా ఖండించాలి, అన్ఈక్వివోకల్లీ కండెమ్ చేయాలి. దాంట్లో డిస్ప్యూట్ లేదు. చేస్తూ ఆమె ఆరోపణకు డెఫినెట్గా జవాబు చెప్పచ్చు, అందులో అనుమానం లేదు. ఎందుకంటే అది ఒక పొలిటికల్ ఆరోపణ కనుక డెఫినెట్గా పొలిటికల్గా రియాక్ట్ ఉంటుంది. అందువల్ల మొదలు షర్మిల గారు ఆవేదన వ్యక్తం చేసి అక్కడికి ఆగి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆమె అన్న అనకపోయినా
తెలుగుదేశాన్ని అభిమానించే వాళ్ళే చేశారన్న అన్నది అందరికీ తెలుస్తుంది. కానీ అది పార్టీకి నాయకుడికి అడ్డగట్టడం అనే వరకు సహజంగానే ప్రత్యర్థుల నుంచి కూడా ఆ రియాక్షన్ ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో మీరు షర్మిల గారి మీద క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ట్రోలింగ్ చేయమని చెప్పరు కదా. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పైన జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా. ఎవరో కిందోళ్ళు ఎవరో అభిమానం ఉన్న వాళ్ళు చేస్తుంటారు. ఆ అభిమానం కట్టడియాల్సిన కూడా కష్టపడు. పవన్ కళ్యాణ్ విషయంలో మనం చూసాం. ఎవరు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఎవరికి తెలియదు. కొంతమంది పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని కూడా పవన్ వ్యాఖ్యానాలు చేశారు. పవన్ కళ్యాణ్ చెడ్డ పేరు వచ్చేలా కూడా చేశారు. అందువల్ల ఈ ట్రోలింగ్ లో ఎవరికి చేస్తారో కూడా ఎవరికి తెలియదు. ఇదొక అది మిసైల్, అంటే అన్టెస్టెడ్ మిసైల్. దానికి గురి లేదు, దానికి బరీ లేదు. అలాంటి సోషల్ మీడియా ట్రోలింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే. రైట్. నాగేశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు చేసిన మరో వ్యాఖ్య, అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నమ్మకం లేదా, కోడికత్తు కేసు ఘటనపై విచారణ జరపమని వైఎస్ షర్మిల బ్రదర్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏమో ఎన్ఐఏని ఆశ్రయిస్తారు, ఈమెమో తెలంగాణ పోలీసులను ఆశ్రయిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే నమ్మకం లేదా, ఇది చంద్రబాబు నాయుడు అడుగుతుంది. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకం ఉండదు. ఎందుకుంటుంది? ఇప్పుడు బీజేపీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక సిబిఐ పైన నమ్మకం లేదా అని మోడీ అడుగుతున్నాడు. ఇదే క్వశ్చన్. చంద్రబాబు నాయుడు నమ్మకం లేదని అంటున్నాడు కదా. సిబిఐ పైన మాకు నమ్మకం లేదు. సిబిఐ జనరల్ కన్సెంట్ కూడా విత్డ్రా చేశారు కదా, నమ్మకం లేకనే కదా. ఎందుకు మరి మోడీ సరిగ్గా ఇదే ప్రశ్న అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం మీకు సిబిఐ మీద మీకు ఎందుకు నమ్మకం లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు. అందువల్ల సిబిఐ పైన చంద్రబాబు నాయుడుకి ఎలాగ నమ్మకం లేదు, రాష్ట్ర పోలీస్ పై ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండదు. ఇంకొక పాయింట్, జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉండకపోవడానికి కూడా రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్లో జరిగింది సంఘటన, జరిగిన వెంటనే ఇది తెలుగుదేశం వాళ్ళు చేయించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు అంటారు, లేదు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్నాడని తెలుగుదేశం వాళ్ళు అంటారు. ఇద్దరు వెరిఫై చేసుకోరు. కానీ వీళ్ళిద్దరు పొలిటికల్ లీడర్లు మాట్లాడడం, వీళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి కూడా పొలిటీషియన్ కనుక మాట్లాడనుకుందాం. డీజీపీ స్థాయిలో ఏ ఇన్వెస్టిగేషన్ చేయక ముందే ఇమీడియట్గా ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని, జగన్మోహన్ రెడ్డి అభిమాని, తన నాయకుడికి లాభం అయ్యేందుకు ఈ రకమైన దాడికి పూనుకున్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీస్ చీఫ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది అంటే తమ చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ను సబ్స్టాన్షియేట్ చేసుకునే విధంగానే విచారణ ఉంటుంది. అందువల్ల ఆ విచారణపై నమ్మకం పోయింది. డీజీపీ షుడ్ నాట్ హావ్ గివెన్ ద సచ్ స్టేట్మెంట్. పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నేరస్తులు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాన, తెలుగుదేశం అభిమాన అన్నది నేరస్తుని మీద ముఖం మీద రాసి పెట్టి ఉండదు. అందువల్ల పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఒక పోలీస్ చీఫ్ గా క్రైమ్ గా చూడాలి. ఆయన పాలిటిక్స్ కూడా లింక్ చేశారు. అందువల్ల ఇక్కడ షర్మిల గారి విషయంలో అయితే తెలంగాణ పోలీస్ కంప్లైంట్ చేయడం అని కాదు. ఇప్పుడు ఆమె నివాసం ఉంటున్నది హైదరాబాద్ లో అనుకుంటాను. ఆమె సీన్ ఆఫ్ అఫెన్స్ ఏంటి, ఏది ఇంకా కోడికత్తి కేసులోనైనా సీన్ ఆఫ్ అఫెన్స్ వైజాగ్. కానీ ఇక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ సోషల్ మీడియాలో ఏదైనా చెప్పలేము. ఆంధ్రప్రదేశ్, అది తెలంగాణ, అది అమెరికానా, అది యాంటిగ్వానా, ప్రపంచంలో ఏ మూలను కూర్చొని ట్రోలింగ్ చేయొచ్చు. ట్రోలింగ్ చేసేవాడు కృష్ణా జిల్లా గుడివాడలో కూర్చొని ట్రోలింగ్ చేశాడనో, లేదా విశాఖ జిల్లా అనకాపల్లిలో కూర్చొని ట్రోలింగ్ చేశాడు అని తెలియదు కదా. అందులో ట్రోలింగ్ చేసేవాడు ఎక్కడైనా చేయొచ్చు కదా. అందువల్ల ట్రోలింగ్ చేసేవాడు ఎక్కడైనా చేయొచ్చు కనుక కంప్లైంట్ హైదరాబాద్లో వచ్చినా కూడా పెద్ద అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల దానిపైన మనం క్వశ్చన్ చేయలేము. ఫండమెంటల్ పాయింట్ క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, ఒకటి షర్మిల గారి పైన ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ అందరము ఖండించాలి. షర్మిల గారు పొలిటికల్ గా రియాక్ట్ అయ్యారు. టీడీపీ చేయించారు, చంద్రబాబు నాయుడు బాధ్యత కనుక చంద్రబాబు నాయుడు ఆ మేరకు రియాక్ట్ అయితే అర్థం ఉన్నది. కానీ ఇక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి, దీనిపైన మా మీద నమ్మకం లేదా, నమ్మకం లేకనే కదా వేరే కంప్లైంట్ ఇచ్చింది. అనుమానం ఏం లేదు. వాళ్ళు చెప్తారు మా నమ్మకం లేదని అంటారు, మొమానం ఏం లేదు. చంద్రబాబు అంటుంది ఏంటంటే, మరి రేపు పొద్దున్న ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి చిన్న విషయానికి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేయటం, అక్కడ రాజకీయాలు నడపడానికి ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇంకా అక్కడే పోటీ చేయొచ్చు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడికి ఎందుకు పోటీ చేయాలని ఇది చంద్రబాబు అడుగుతుంది. ఒక కంప్లైంట్, ఒక క్రైమ్ పైన కంప్లైంట్ ఇవ్వడం వేరు, నీకు ఇంకొక పోటీ చేయడం వేరు. దట్స్ ఏ పొలిటికల్. చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆ స్టేట్మెంట్ అర్థమే ఉండదు. ఎందుకంటే పొలిటీ చేయడం వేరు. అట్లాంటి చంద్రబాబు నాయుడు వచ్చి తెలంగాణలో పోటీ చేశారు కదా, మీరు ఆంధ్ర ఎదుగు తెలంగాణలో ఉండొచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్లుంటుంది. అందువల్ల ఒక క్రైమ్ పైన కంప్లైంట్ ఇవ్వడం వేరు. డెఫినెట్ గా షర్మిల గారు ఓకే తెలంగాణ హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే హైదరాబాద్ లో ఆమె ఉండడమే కారణమై ఉండొచ్చు బహుశా. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ హైదరాబాద్ కనుక. పోనీ విజయవాడలో వాళ్ళే చేస్తున్నారని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. దీంట్లో ఎక్కడ కంప్లైంట్ ఇచ్చారన్నది ఇష్యూ కాదు, నేరం ఎలాంటిది,
ఇందులో నేరం పైన పాలిటిక్స్ లాంటివి. Okay. పాలిటిక్స్ గా రెస్పాండ్ అయితే చంద్రబాబు నాయుడు తప్పలేదు, కానీ నేరం పైన కూడా రెస్పాండ్ కావాలి కదా. ఏ సుయోమోటోకి ఇప్పుడు వెరీ గుడ్, ఏ జగన్ షర్మిల గారు కంప్లైంట్ ఇవ్వలేదు, సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్ జరుగుతుంది కదా. ఏ సుయోమోటోగా ఆంధ్రప్రదేశ్ పోలీసు తీసుకొని చర్యను డెఫినెట్ గా సుయోమోటోగా టేకప్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి ఇలాంటి దుర్మార్గాల పాల్గొన్న వాళ్ళ లోపలేస్తే జగన్మోహన్ రెడ్డి ప్రజలే ప్రశ్నిస్తారు కదా. చూడు, మీకు నమ్మకం లేకపోయి మీరు హైదరాబాద్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు, ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈ పని చేసిందని. అందువల్ల రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే డీజీపీని ఆదేశించాలి, షర్మిల గారు పైన ఈ రకమైన దుర్మార్గం జరుగుతోంది, దీన్ని మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ చేయండి. కంప్లైంట్ తో సంబంధం లేదు, సిఓమోటో కూడా కేసు టేకప్ చేయొచ్చు. అలా చేస్తే ఆంధ్రప్రదేశ్ పోలీస్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన రెస్పెక్టబిలిటీ పెరుగుతుంది కదా. అందువల్ల ఆ పని చేస్తే ఇంకెక్కువ ఉపయోగం. దానికన్నా ఇక్కడ పోటీ చేస్తారా, అక్కడ పోటీ చేస్తారా, ఎక్కడైనా పోటీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేయకపోతే తెలంగాణ పోటీ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు పోయి ఒరిస్సాలో పోటీ చేస్తారా, కానీ ఏ నాయకుడు ఆ పోటీ చేస్తారు. అందువల్ల దీన్ని పాలిటిక్స్ ను క్రైమ్ ను డీలింగ్ చేయమని షర్మిల గారికైనా అదే విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడుకైనా అదే విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడు సిఓమోటోగా తీసుకొని ఆ దోషులు కనుక పట్టుకుంటే డెఫినెట్ గా రెస్పెక్టబిలిటీ పెరుగుతుంది. చూడు, షర్మిల గారు కంప్లైంట్ ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యాడని, అది ఇంకా బెటర్ కదా. రైట్. అంటే నాగేశ్వర్ గారు, ఇప్పుడు వైఎస్ షర్మిల చంద్రబాబుపై ఆరోపణలు చేయడం, చంద్రబాబు స్పందించడం, ఈ అంశాలను ఒక రాజకీయపరమైన అంశాలుగానే చూద్దాం. అంటే ఇలాంటి వాటిని మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు మీరంటే నాకు నచ్చదు, మీరంటే నాకు నచ్చలేనప్పుడు మీపైన నేను ఒక విషపూరిత ప్రచారాన్ని, విషపూరిత కథనాన్ని అల్లి యూట్యూబ్లో పెడితే మీరు ఖచ్చితంగా బద్నాం అవుతారు కదా. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. ఇప్పుడు మరి ఎక్కడ దానికి కంట్రోల్ పాయింట్ ఎక్కడ? ఇప్పుడు ఎంత ఘోరమైన ఫేక్ న్యూస్ జరుగుతున్నాయంటే జరగనట్లుగా చూపెట్టేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ వాట్సాప్ ఎవరి కంట్రోల్ లేదు, ఫేస్బుక్, ఈ సోషల్ మీడియాకు ఒక రీచ్ పెరిగిపోయింది. అసలు ఊరు పేరు లేని వార్తలు ప్రచారం అవుతాయి. ఎక్కడో వేరే దేశంలో జరిగింది మన దేశంలో జరిగినట్టుగా చూపుతారు. ఆవును చంపకపోయినా చంపినట్టు చూపుతారు. ఆవులను చంపుతున్న సంఘటనలు జరుగుతున్న మాట నిజమే, కాదని అంటలేం, కానీ ఎమోషన్ ఎక్కువ దేవుడి విగ్రహం దెబ్బతినకపోయినా దెబ్బతిన్నట్టు చూపుతారు. సో ఈ రకమైనటువంటి ఒక ప్రచారం, అబద్ధాలు చెప్పి ఒక మాట అనకపోయినా అన్నట్టు చూపుతారు. ఈ రకమైన ఫేక్ న్యూస్ అనేది పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రపంచంలో అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే ఫేక్ న్యూస్ ట్రావెల్ మచ్ ఫాస్టర్ దెన్ రియల్ న్యూస్. నిజమైన వార్తల కన్నా బోగస్ వార్తలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయి. ఇది ఒక సమస్య. రెండవ సమస్య ఏంటంటే నెగటివ్ న్యూస్కు మనం పతాక శీర్షికలు వస్తాం. అంటే మన ప్రజల్లో కూడా ఈ నెగటివ్ వార్తలు చెవికోసుకుంటారు. ఇప్పుడు మీరు నాగేశ్వర్ కనుక బాగా విశ్లేషణ చేస్తాడు, మంచి మేధావి అని మీరు అన్నారు అనుకో, ఈ కెమెరా ఎవరు విన్నారు మనకి ఇక్కడ. కానీ నాగేశ్వరు దివాలా తీశాడు అని ఎవరికైనా చెప్పాను అనుకోండి, ఎంత దివాళి అంటే ఈ నెగటివ్ న్యూస్ కున్న అట్రాక్షన్ వల్ల కూడా ఇలాంటి మెసేజెస్ కు ఎక్కువ వాల్యూ ఉంటుంది. షర్మిల గారు బాగా చదువుకున్నారన్న మెసేజ్ ముందు ఎవడు చూడడు, కానీ ఈ రకమైనటువంటి మెసేజ్ పంపితే ఎక్కువగా చూస్తారు. దీన్ని మల్టిప్లై కూడా చేస్తారు, మనకు తెలియకుండానే కొంతమంది షేర్లు చేస్తారు. అంటే టెక్నాలజీ ఆ రకమైన అవకాశాన్ని ఇస్తుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా దీనికి ఎవరో అతీతులు కాదు. గుర్తుంటుంది ఏంటి, సుష్మా స్వరాజ్ గారు ఒక ముస్లిం కపుల్ కు సహాయం చేస్తే సంఘ్ పరివార్ వాళ్ళే సుష్మా స్వరాజ్ పైన ట్రోలింగ్ చేశారు. సుష్మా స్వరాజ్ ఆమె ట్రోల్ అని ఒక ఆమె బీజేపీ టీంలో ఉన్న ఆమె స్వాతి చతుర్వేది అనుకుంటాను, ఆమె పుస్తకమే రాసింది. అందువల్ల ఇలా బర్కాడట్ పైన ట్రోలింగ్, రాజ్దీప్ సర్దేశాయ్ పైన ట్రోలింగ్, ఎవరి పైన ట్రోలింగ్, ఆఖరి సుష్మా స్వరాజ్ గారి మీద ట్రోలింగ్ ఏంటంటే పాప అన్యాయం కదా. అందువల్ల అందులో లేడీస్ పైన మరింత ఎక్కువ, ఎందుకంటే మన ప్యాట్రియార్కల్ సిస్టమ్. షర్మిల గారి పైన కూడా ఎందుకు మీరు ఈ ఆరోపణలు చేసిన వాళ్ళు జగన్ మీద ఎందుకు చేయలేదు? మీరు గమని జగన్ మీద చేసినా తప్పే, జగన్ మీద కూడా చేయాలని అంటలేదు, కానీ షర్మిల గారి మీద ఎందుకు చేస్తారు అంటే అందులో కూడా రాజకీయంతో పాటు ప్యాట్రియార్కీ ఉంటుంది. అంటే నీకు ఉమెన్ ఆర్ సాఫ్ట్ టార్గెట్, నువ్వు మహిళల్ని కించపెడుతున్న సులభం అనుకుంటారు. అందువల్ల ఆ రకమైనటువంటి దుర్మార్గం కూడా, పితృస్వామిక భావజాలం కూడా మన సమాజంలో ఉంటుంది. అందువల్ల వీటిని కంట్రోల్ చేయడంలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పాలసీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్సాప్ మెసేజ్లు ఉన్నాయి, అవి ఎన్క్రిప్టెడ్, అది ఎవరు పంపారో తెలియదు, ముఖ్యమంత్రుల పైన ప్రధానమంత్రుల పైన కూడా జరుగుతుంది. అందువల్ల డెఫినెట్ గా దీనిపైన ఒక పాలసీ రెజ్యూమ్ రావాలి, టెక్నాలజీ కాకుండా దీన్ని ఆపడం ఎలా రావాలి, అన్నిటికీ మించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఫేక్ న్యూస్ ఏది, రియల్ న్యూస్ ఏది అనేది ప్రజలు గుర్తించుకోవాలి. ఇలాంటి ట్రోలింగ్ పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు. బజార్న ఈడవడం అంటూ మొదలు పెడితే అందరినీ ఇడుస్తారు, ఎవరు ఇడుస్తారో చెప్పలేరు. అందువల్ల ఈ దుర్మార్గానికి స్వీయ నియంత్రణ ఉండాలి, ప్రజలు కూడా షేర్ చేయకుండా దీన్ని కంట్రోల్ చేయగలిగితే తప్ప పరిష్కారం లేదు.
రైట్. నాగేశ్వర్ గారు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. గతంలో ఎప్పుడైనా ఫలితాలు వచ్చిన తర్వాత ఎంత ఆలస్యంగా, ఎంత గ్యాప్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? దాదాపు రేర్ ఇంత అంటే సందర్భాలు ఉండవచ్చు, కానీ అకారణంగా సమావేశాలు జరగకపోవడం అనేది ఆశ్చర్యమే. ఎందుకంటే మనం ముందుగా అసలు శాసనసభ సమయం పూర్తి కాకముందే ఎన్నికలు పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు, ఏప్రిల్ మేలో పెట్టుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల ద్వారా. కానీ ముందుగా పెట్టారు. ముందుగా ఎందుకు పెట్టారు అంటే ప్రజల తీర్పు మళ్ళీ కోరుదాం అని చెప్పారు. ప్రజల తీర్పు మళ్ళీ కోరినాక, ప్రజలు తీర్పు ఇచ్చాక మెజారిటీ 88 మంది సభ్యులు, ఇండిపెండెంట్ ఇద్దరు చేరితే 90 మంది అయ్యాక అసెంబ్లీ సమావేశాలు ఇంత ఆలస్యంగా పెట్టడానికి కారణం ఏందో ఎవరికి తెలియదు. కొన్ని సమస్యలు లేవా అంటే ఆల్రెడీ రైతుల గిట్టుబాటు ధరల సమస్యలు వచ్చాయి. పత్తి నుంచి మొదలుకొని వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా కూడా తక్కువగా 300 to 400 రూపీస్ తక్కువగా కొంటున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సో అందువల్ల సమస్యలు, ప్రజా సమస్యలు ఉన్నాయి. మరి ఎందుకు సమావేశాలు పెట్టడం లేదు ఎవరికి అర్థం కాదు. సమావేశాలే కాదు, కేబినెట్ ఏర్పాటు కూడా జరగలేదు. మీ అంచనా ఏంటి? ఎందుకు, ఎలాంటి కారణాలు మీరు విశ్లేషిస్తారు? అంటే ఒకటి అంటే సమావేశాలు జరగకపోవడానికి కారణం ఏంటి అంటే శాసనసభ పట్ల అధికారంలో ఉన్న వారికి సహజంగా అంత సీరియస్నెస్ ఉండడం లేదు. గతంలో లాగా అసలు మీకు నెంబర్ ఆఫ్ డేస్ కూడా తగ్గిపోయింది. మీరు గమనిస్తే ఒకప్పుడు శాసనసభ, ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్లో మీకు 100 రోజులు జరుగుతుంది పార్లమెంట్. మీకు మన దగ్గర 30 రోజులు 40 రోజులు జరగడమే కష్టమైపోతుంది. దీనికి కారణం ఏంటంటే అధికార పార్టీలో ఒక స్వభావం ఏముంది, శాసనసభ ఏ ప్రతిపక్షాలు చెప్పేది ఏముంది, మేము వినేది ఏముంది అనే ధోరణి అధికారంలో ఉన్న వాళ్ళకి పోతుంది. ప్రతిపక్షంలో కూడా ఏంటంటే ఎవరు ఎంత అసలు ప్రభుత్వాన్ని ఎంత అడిగినా వాళ్ళ పని వాళ్ళకే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అందువల్ల పొలిటికల్ సిస్టంలోనే శాసనసభ పట్ల సీరియస్నెస్ పోయింది. ఈ శాసనసభలో చర్చించి దీర్ఘకాలంగా ఉన్న సమస్యలపైన ఒక విజన్తో చర్చించడం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఎలా అయిపోయాయంటే అది ఏం చేసినా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిడతారు. ఈవెన్ రేపు కేసీఆర్ మంచి చేసినా కూడా కాంగ్రెస్ వాళ్ళు విమర్శించాల్సిందే. ఇదొక కారణం. ఇది తర్వాత ఈ అసెంబ్లీకి ఉండే ప్రత్యేకత ఏంటి అంటే లాస్ట్ అసెంబ్లీలో మనకు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే 2014లో తెలంగాణ ఇదే డైవర్స్ అసెంబ్లీ, అంటే వైవిధ్యభరితమైన శాసనసభ, మోర్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీ 2014లో. ఎందుకంటే మీకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ ఆ రెండు మిత్రపక్షాలు కనుక వాళ్ళ ఇద్దరిని ఒకటే అనుకుంటే ఇక టీడీపీ, బీజేపీ, వైసీపీ అంతే, ఇక వేరే వాళ్ళు లేరు. అందులో వైసీపీ చాలా కాలం శాసనసభకే పోవడం లేదు. అవి ఇక రెండు పార్టీల మధ్య కురుక్షేత్రమే కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య కురుక్షేత్రంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ నడిచింది. చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లేస్తే అధికార పార్టీ వాళ్ళు ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం గుర్తించడం సాధ్యం కాలే, గుర్తించలేకపోయారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ గుర్తించలేకపోయింది. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కానీ తెలంగాణలో ప్రత్యేకత ఏంటంటే ఒక రకంగా అప్రిషియబుల్ 2014 మల్టీ పార్టీ అసెంబ్లీ. మీకు టీఆర్ఎస్తో పాటు దాని మిత్రపక్షమైన ఎంఐఎం ఒకవైపు ఉంటే మీకు కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం ఇన్ని పార్టీలకు ప్రాతినిధ్యం ఉండే ఆ దశ నుంచి ఇవాళ తెలంగాణ శాసనసభలో కూడా ప్రతిపక్షం బలహీనపడింది. 2014తో పోలిస్తే చాలా బలహీనపడింది. ఇవాళ టీడీపీ 2 సభ్యులే, బీజేపీ 1 సభ్యులే, సిపిఐ, సిపిఎంకు సభ్యత్వం లేదు. బహుశా రాష్ట్ర చరిత్రలో అంటే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా బహుశా వామపక్షాలు లేని శాసనసభ ఇదే మొదటిసారి అనుకుంటా. తొలి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో వామపక్ష భావాలు ఉన్న వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం. ఆ దశ నుంచి ఇవాళ వామపక్షాలు లేని శాసనసభ చూడబోతున్నారు. 2 వామపక్షాలు లేదు తెలంగాణ వరకు. ఆంధ్రలో ఎలాగూ లేదు. ఆంధ్రలో 2014 లేదు. అవును, తెలంగాణలో మొదటిసారి లాస్ట్ ఎలక్షన్లో సిపిఐ నుంచి ఒకరు గెలిచారు, అతను టీఆర్ఎస్లో చేరాడు. సిపిఎం నుంచి ఒకరు గెలిచారు భద్రాచలం నుంచి. కానీ ఈరోజు సిపిఐ, సిపిఎంలో సభ్యత్వం లేదు. తెలంగాణ జనసమితి పుట్టింది కానీ సభ్యత్వం లేదు. టీడీపీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రేపో మాపో టీఆర్ఎస్లో చేరుతారు, అందులో ఒకరు మంత్రి అవుతారని కూడా అంటున్నారు. ఆల్రెడీ టీడీపీ శాసన మండలి పక్షం టీఆర్ఎస్లో విలీనమైంది. ఇక శాసన సభాపక్షమే విలీనం అవ్వడం ఆలస్యం. నా అంచనా అసెంబ్లీ సమావేశాలు మొదలైన రేపో మాపో తెలుగుదేశం శాసనసభాపక్షం టీఆర్ఎస్లో విలీనమవుతుంది. ఇక తెలంగాణలో టీడీపీ ఉంటుందా ఉండదా అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇక మిగిలింది ఏంటి, బీజేపీకి 1 మెంబర్ ఉంటారు,
కాంగ్రెస్ సభ్యులు ఉంటారు, అలా కొంతమంది ఉన్నా పోయినా కాంగ్రెస్ ఉంటారు, టీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎం ఉంటుంది. అందువల్ల ఇట్ ఇస్ లెస్ రిప్రజెంటేటివ్ అసెంబ్లీ. తెలంగాణలో అదొక ఆవేదన కలిగించేది. అంతకుముందు ఉన్న దానితో పోలిస్తే అధికార పక్ష బలం పెరిగింది. అంటే అఫ్ కోర్స్ అప్పుడేమో ఫిరాయింపులతో బలం పెరిగింది, ఇప్పుడేమో ప్రజల తీర్పుతో బలం పెరిగింది. అంటే ఆల్రెడీ 90 మంది అయిపోయారు 119లో, ఇంకో 10 మంది ఇప్పుడు ఈ పార్టీలకే ఏరే అవకాశం ఉంది. అంటే 100 మంది కేసీఆర్ గారు చెప్పిన సంచరి మీట్ అవుతుంది ఏదో రూపంలో. అందువల్ల శాసనసభలో ఎప్పుడైతే ఒక డైవర్స్ అపోజిషన్ ఉండదో శాసనసభ పట్ల సీరియస్నెస్ కూడా తగ్గుతుంది. ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పులో చెప్తుంది, బలమైన ప్రతిపక్షం ఎందుకు అవసరము అంటే ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజల భిన్నాభిప్రాయాల్ని శాసనసభ ద్వారా జరగాలి అంటే కూడా ప్రతిపక్షం అవసరం బలమైంది. ఎందుకంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా 50% ఓటికి రాలేదు, 47% వచ్చింది. అంటే సగం మంది ఓటర్లు టీఆర్ఎస్ కాదన్నారుగా, మరి వాళ్ళ వాయిస్ ఎవరు వినిపించాలి శాసనసభలో? అధికారంలో ఎంత మెజారిటీ వచ్చినా శాసనసభలో టీఆర్ఎస్కు ఓటు వేయని ప్రజల వాయిస్ ఎవరు వినిపించాలి? అందువల్ల ఖచ్చితంగా ప్రతిపక్షం లేకపోవడం కూడా తెలంగాణ అసెంబ్లీలో బలహీనం కలుగుతుంది. అంటే ప్రతిపక్షాలు కూడా అంత సీరియస్ గా తీసుకోవట్లేదు. అంటే ఒకటి మా గొంతు నొక్కేస్తున్నారని కొందరు అనటం. మన ఏపీ వరకే చూస్తే అసలు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశాలకే హాజరు కాకుండా ఉంది. అంటే తెలంగాణలో ఆ ప్రాబ్లం లేదు నిజంగా చెప్పాలంటే. కానీ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, ప్రజాస్వామ్యంలోనే వక్రీకరణ వచ్చింది. అంటే పార్లమెంటరీ డెమోక్రసీలో లీడర్ చుట్టూ తిరగదు రాజకీయం, పార్టీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే లీడర్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు అసెంబ్లీ ఏర్పాటు చేయకపోయినా ఎవరైనా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మా ఎమ్మెల్యేలు ఇన్ని రోజులైంది మీరు సమావేశాలు ఎందుకు పెడతలేని ఎవరైనా అడుగుతున్నారా? అసలు క్యాబినెట్ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎవరైనా అడుగుతున్నారా? అసలు పార్టీని కూడా పట్టించుకోవడం లేదు. ప్రజల్లో కూడా ఎక్కడైనా వ్యతిరేకత వస్తుందా? ఎందుకు రావడం లేదంటే ప్రజలు ఈ ఎమ్మెల్యేలందరికీ ఓట్లేలే, 18 మంత్రులు కావాలని ఓట్లేదు. ప్రజలు కేసీఆర్కి ఓటేశారు, కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసినట్టుగా సరిపోతుంది అనే టైప్లో ప్రజలు కూడా ఉన్నారు. ప్రజలు కూడా దాని పేరు సీరియస్గా తీసుకుంటలేరు. క్యాబినెట్ ఏర్పడలేదు. ప్రజలు మీకు 5 ఏళ్ళు మహిళా మంత్రి లేకపోయినా ఎవరు సీరియస్ తీసుకున్నారు? 5 years అసలు 50% జనాభాకు ప్రాతినిధ్యమే లేదు క్యాబినెట్లో. కానీ ఎవరైనా పట్టించుకున్నారు? ప్రజలు బ్రహ్మాండంగా ఓట్లేశారు కదా. ఫిరాయింపులను పట్టించుకున్నారా? ఫిరాయింపుదారులందరూ మళ్ళీ గెలిచారు కదా. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పులోనే ఉన్న లోపం ఇది. అందువల్ల ప్రజలే సీరియస్ తీసుకోవడం లేదు, రాజకీయ పార్టీలు సీరియస్ తీసుకోవడం లేదు. అధికారంలో ఉన్నవారు ఎప్పుడైనా శాసనసభను ఎంత అవాయిడ్ చేస్తుందో మంచిది అనుకుంటారు. ఎందుకంటే శాసనసభలో ఉంటే అకౌంటబుల్ అని చెప్పాల్సి వస్తుంది కదా. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే, ఏంది నాకు ఈ రోజు గొడవ, శాసనసభ పోవాలి, అందరు క్వశ్చన్లు అడుగుతారు, ఇదే అడుగుతారు, నేను సమాధానం చెప్పుకోవాలి, నాకు ఏ సమాధానం లేకుండా నేను పాలన చేయాలని నాయకత్వంలో కోరుకుంటారు. ఎందుకంటే గెలిచే వరకు ప్రజాస్వామ్యం, గెలిచిన తర్వాత రాచరికం ఉండాలని కోరుకుంటారు. రైట్. అంటే నాగేశ్వర్ గారు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నారు రేపటి నుంచి. ఇప్పటివరకు మీరు అన్నట్టుగా క్యాబినెట్ విస్తరణ కూడా జరగలేదు, అది కూడా కొంత విమర్శలకు దారితీస్తోంది. ఇప్పుడైనా క్యాబినెట్ విస్తరణకు సీఎం కేసీఆర్ ప్రయత్నం ప్రారంభిస్తారా? మీ అంచనా ఏంటి? అంటే బహుశా ఈ వీక్లో ఇప్పుడు 18th 19th అవుతుందని అంటున్నారు. కనీసం 8 మంది అయినా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. బహుశా ప్రమాణ స్వీకారం చేయొచ్చేమో. అంటే దీనికి అనేక థీరీలు ఉన్నాయి. నమ్మకాలు విశ్వాసాల థీరీ ఉంది, లేదు ఇతర పార్టీల నుంచి కొంతమందిని ఆకర్షించే ఆలోచన ఉంది కనుక ఆగుతున్నారన్న థీరీ ఉంది. మూడో థీరీ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ కన్సాలిడేట్ చేస్తున్నారు మినిస్ట్రీల్ని, అందుకొరకు ఉంది. అంటే ఇప్పుడు 18 మినిస్ట్రీలుగా కన్సాలిడేట్ అవుతున్నాయి, 18 మంది మంత్రులకు అవకాశం ఉంటుంది కనుక అనే థీరీ కూడా ఉంది. ఏ థీరీ నిజమో మనకు తెలియదు. కానీ అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం కావడం కానీ, క్యాబినెట్ విస్తరణ ఆలస్యం కావడం కానీ నిజంగా ఆవేదన. ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారము గవర్నరు పరిపాలన చేస్తారు, చెప్పాలంటే ముఖ్యమంత్రి కాదు. గవర్నర్ పేరిట పాలన జరుగుతుంది. గవర్నర్ ఆన్ హిస్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎక్కడ సీఎం అన్నారు? మీకు రాజ్యాంగంలో ఎక్కడ చూసినా ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రి మండలి సలహా మేరకు చేస్తారంటారు. రైట్. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు అసెంబ్లీ సమావేశాలు విశిష్టత ఏముంది, గతంలో కంటే ఈసారి ప్రతిపక్షాల సంఖ్య కొంత తగ్గిందని. అంటే ఇక రెండోది, చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోతారు, టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న ప్రచారం బలంగా జరుగుతుంది. మనం రేపటి సమావేశాల రోజు అలాంటి విచిత్రాలు ఏమైనా మనం చూడొచ్చా? రేపు కేవలం శాసనసభ్యులుగానే ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ తరహా నిర్ణయాలు ఏమైనా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఒకటి ఇప్పుడు అంటే ఫస్ట్ పాయింట్ విశిష్టత ఏముందని నేను అనలేదు, విశిష్టత లేదని భావిస్తున్న రాజకీయ వ్యవస్థ. కానీ నిజంగా చెప్పాలంటే చాలా విశిష్టత ఉంది. అసెంబ్లీ అసెంబ్లీ ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అత్యున్నత చట్టసభది. అది సమావేశాలు జరగాలని,
అది చాలా లైవ్లీగా జరగాలనే కోరుకునే వ్యక్తిని, అందులో ఒక చట్టసభలో 8 సంవత్సరాల సభ్యునిగా ఉన్న వ్యక్తిగా ఆశిస్తాను నేను. అయితే ఇక ఇప్పుడు అంటే టీడీపీలో చెందిన 2 ఎమ్మెల్యేలు ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్లో చేరొచ్చు, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే చేరకపోవచ్చు, ఆయన చేరుతా అన్న టీఆర్ఎస్లు చేర్చుకోకపోవచ్చు. ఇక మిగిలింది ఎవరు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరాలి అంటే ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించకూడదు అంటే 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ రావాలి. 2/3 ఆఫ్ ఎమ్మెల్యేస్ వచ్చడానికి స్కోప్ లేదు కనుక అంత తొందరగా అవుతుందా అనేది అనుమానమే. అయితే తక్కువ మంది వచ్చారనుకోండి ఏమవుతుంది? స్పీకర్ నిర్ణయం తీసుకోవడం. లాస్ట్ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకుండానే ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోకుండా నడిచిపోయింది కదా. ఈవెన్ ఫిరాయింపు చేసిన తలసాని శ్రీనివాస్ లాంటి క్యాబినెట్ లో కూడా ఉన్నారు కదా. ఆయన అధికారికంగా శాసనసభ రికార్డుల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే మొన్నదాకా, ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఆయన శాసనసభ రద్దు అయ్యేదాకా అధికారికంగా టీడీపీ ఎమ్మెల్యే, కానీ మంత్రివర్గంలో ఉన్నారు. అంటే అందువల్ల ఇప్పుడు కూడా చేరడం గ్యారంటీ ఏం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎక్కువ మందిని ఆకర్షించాలనే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే 17 సీట్లలో ఒక సీటు ఎంఐఏకు వదిలేస్తే 16 సీట్లు గెలవాలన్నది టీఆర్ఎస్ వ్యూహం. అందులో 14 సీట్లలో ఆ శాసనసభ ఎన్నికల ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే టీఆర్ఎస్ కు ఆధిక్యత ఉంది. లేనిదల్లా ఖమ్మం, మహబూబాబాద్. ఈ ఖమ్మం, మహబూబాబాద్ లో కూడా కాంగ్రెస్ నాయకత్వం ప్రజాకూటమికి మైనర్ మార్జిన్ మాత్రమే ఉంది, ఎక్కువ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీలు కలిసి పోటీ చేస్తాయా అనేది తెలియదు ఎవరికి. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే కలుస్తారా లేదో అంటున్నారు, తెలంగాణలో కలిపి పోటీ చేస్తారా అనేది అనుమానాస్పదంగా ఉంది. అందువల్ల టీఆర్ఎస్ కి ఇప్పటికిప్పుడు 6 కూడా వస్తాయన్న నమ్మకంతోనే ఉన్నారు. కానీ కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఇప్పుడు అందుకే మీకు ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ముందుగా ఆకర్షించవచ్చని వార్తలు రావడానికి కారణం అది. ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆకర్షిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. వాళ్ళు ఎంత నిజం మనం చెప్పలేము. కానీ ఈ వార్తలు ఎందుకు వస్తున్నాయంటే ఇమీడియట్ టాస్క్ టీఆర్ఎస్ ఏంటంటే ఖమ్మం. ఈ 2 రోజుల్లో సిఎల్పి సమావేశం జరగబోతోంది. మరి సిఎల్పి నేతగా ఎవరు రాబోతున్నారు? అటు ఓటమికి కారణం అంటూ విమర్శలు ఎదుర్కొంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిఎల్పి పీఠం దక్కే అవకాశం ఉందా లేదా? అశ్రు గారు, ఈ 2 రోజుల్లో సిఎల్పి సమావేశం కూడా జరగబోతుంది. మీరు అన్నట్టుగా అటు ఫలితాలు వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం జరగటం, క్యాబినెట్ విస్తరణ కొంత జరగకపోవటం, ఒక మహమ్మద్ అలీని వేసిన తర్వాత ఇంకా పూర్తిస్థాయిలో విస్తరణ జరగకపోవటం అన్న అంశాలు ఒకవైపు చూస్తే, ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలు సిఎల్పి సమావేశం కూడా వాళ్ళు పెట్టుకోలేదు ఇప్పటివరకు. అంటే అవసరం కూడా లేదు కదా. ఇప్పుడు సిఎల్పి నాయకుడు ఎన్నుకోవడం అనేది అర్జెన్సీలే. సిఎల్పి సమావేశం ఎప్పుడు లెజిస్లేచర్ సమావేశం లేదు, సిఎల్పి సమావేశం ఉండి చేసేది ఏం లేదు కదా. శాసనసభ సమావేశంలోనే శాసనసభాపక్ష నాయకుడి పని ఉంటుంది. అందువల్ల సహజంగానే వాళ్ళకి అంత తొందర లేదు, అదొక కారణం అయి ఉంటుంది. రెండవది ఏంటంటే పోటీ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఉంది. అంటే ఒకవేళ పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉండాలి ఉంటే శాసనసభాపక్ష ఎవరు ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే మన అందరికీ తెలిసిన విషయమే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శ్రీధర్ బాబు, సవితా ఇంద్రారెడ్డి, ఇలా 4-5 పేర్లు మనకు మాజీ మంత్రులు కనుక ఇలా పేర్లు వినబడుతుంది. ఇందులో క్యాస్ట్ కాంబినేషన్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కొనసాగుతూ రాజగోపాల్ రెడ్డిని శాసనసభాపక్ష నాయకుడిగా చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. ఎవరో ఒక్కరైతే రెడ్డి ఉంటారు గ్యారంటీగా, ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయాల్లో రెడ్డి డామినేషన్ ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అత్యధిక. అంటే ఒకవేళ సిఎల్పి నేతగా రెడ్డి సామాజిక వర్గం నేతను నియమిస్తే ఆటోమేటిక్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా డే స్టార్ట్ అయినట్టు. అంటే పదవికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డినే శాసనసభాపక్ష నాయకుడు చేయొచ్చుగా. రైట్. పిసిసి అధ్యక్షునికి అప్పుడు బట్టి విక్రమార్కను పిసిసి అధ్యక్షుని చేయాలి. అందువల్ల డెఫినెట్ గా ఒక పోస్ట్ లో ఒకే క్యాస్ట్ వాళ్ళు 2 పోస్టులకు ఉండరు, అది క్లియర్. నా అంచనా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏదో ఒక పోస్టులో ఉంచొచ్చేమో పార్లమెంట్ ఎన్నికల వరకు. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అధిష్టానానికి అంత వ్యతిరేకత ఏం లేదు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే ఓడిపోయారు అనే యాంగిల్ ఏదో ఒకరిద్దరు లీడర్లు అనొచ్చేమో, కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలు ఈ మేరకైనా పోటీకి తీసుకొచ్చాడన్న గుర్తింపు కూడా ఉంది. ఇంకోటి ఆయన పట్ల అధిష్టానంలో కూడా సానుకూలత ఉంది. అందువల్ల ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందే ఆయనను మార్చి మళ్ళీ కొత్త కుంపటి గొడవలు, పంచాయతీలు, కాంగ్రెస్ పార్టీలో లీడర్ మారితే ఇంకేముంటుంది, మళ్ళీ గొడవలు ఉంటాయి. వీళ్ళు కొని తెచ్చుకుంటారని అనుకోను. అందువల్ల పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే బట్టి విక్రమార్క బహుశా శాసనసభాపక్ష నాయకుడు అవుతాడేమో, శ్రీధర్ బాబు లాంటి వాళ్ళు డిప్యూటీ లీడర్ అవుతారేమో. అంటే నాగేశ్వర గారు, మరి గతంలో జానారెడ్డి సిఎల్పి నేతగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నారు. 2 ప్రధాన స్థానాల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలు ఉన్నారు. సోషల్ ఫ్యాక్టర్ ఒక అంశము, అదే ఒకటే కాదు.
ఇప్పుడు ఆ ఇద్దరిని జానారెడ్డిని కాదనలేరు కదా, అప్పుడున్న లీడర్షిప్ యొక్క నేచర్ కూడా ఉంటుంది. లీడర్షిప్ నేచర్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది కదా. మీకు అలాంటప్పుడు 2014లో మీకు పొన్నా లక్ష్మయ్యను నాయకుడిగా వెళ్ళారు కదా. అందువల్ల 2014లో మన రెడ్డి నాయకత్వంలో వెళ్ళకపోవడం వల్ల నష్టం జరిగిందని కాంగ్రెస్ వాళ్ళ ఎనాలిసిస్. మీరు అదేదో బీసీలను పెట్టుకుంటే గెలుస్తామని అనుకున్నాం కానీ గెలవలేకపోయామనే ఫీలింగ్ ఉంది వాళ్ళు. అందువల్ల ఈ శాసనసభ ఎన్నికలకు వరకు మాత్రం ఎలక్షన్లు గెలవడం ముఖ్యం, ఇవన్నీ ముఖ్యం కాదని. ఎందుకంటే ఇవన్నీ సింబాలిక్ అంశాలు. ఎవరు రెడ్డి అనా బీసీనా ఎస్సీనా అన్న దాన్ని బట్టి ప్రజలు అంతా ఎలా ఆలోచిస్తారంటే ఒక సింబాలిక్. ఇప్పుడు మంత్రివర్గ గ్రూప్లో కూడా మీరు అన్ని సామాజిక వర్గాలను వేస్తారు కదా. అలాగే ఇక్కడ కూడా 2 పదవులు ఒకే కాస్ట్కు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగానే జానారెడ్డి కనుక గెలిచి ఉంటే ఏమయ్యేదో అది వేరే విషయం. ఇప్పుడు అవకాశం లేదు, అవసరం లేదు కదా. అందువల్ల ఇప్పుడు కాంబినేషన్ ఉన్నంతలో సీనియర్ బట్టి విక్రమార్క సీనియరు, ఆ శ్రీధర్ బాబు అంత కాంగ్రెస్ లో సీనియరు, మాజీ మంత్రి, కానీ లాస్ట్ శాసనసభలో ఆయన లేడు. అందువల్ల ఈ కాంబినేషన్ లో ఉండటానికి ఇప్పుడు అవకాశం ఉంది. అంటే 2 పదవులు 2 భిన్నమైన సామాజిక వర్గాలకు ఇవ్వడానికి అవకాశం ఉంది. అందువల్ల డెఫినెట్గా బహుశా సిఎల్పి నేతగా బట్టి విక్రమార్కను పెట్టుకొని, ఎందుకంటే ఆయన లాస్ట్ సెషన్లో కూడా డిప్యూటీ లీడర్గా ఉన్నాడు కనుక కొనసాగే అవకాశం ఉంది అనేది అంచనా. ఎందుకంటే సోషల్ ఇంజనీరింగ్ రీత్యా కూడా కలిసి వస్తుంది. ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చదలుచుకోకపోతే శాసనసభ ఎన్నికల వరకు బహుశా శాసనసభాపక్ష నేతగా బట్టి విక్రమార్కను ఉంచచ్చు. లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డినే శాసనసభాపక్ష నేత చెయ్యాలి అనుకుంటే అప్పుడు ఈక్వేషన్స్ లో ఏమైనా మార్పు ఉంటే ఉండవచ్చు. అందువల్ల ప్రతిపక్ష నాయకుడు హోదా ఉంటుంది కనుక శాసనసభాపక్ష నేత మరింత కీలకమవుతుంది. ఎందుకంటే ఇందులో కొంతమంది సీనియర్లు ఎంపీకి కూడా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల దాకా ఏ పని లేదుగా రాష్ట్రంలో, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా విమర్శించుకుంటూ ఉండడమే తప్ప చేసేదేం లేదు. రాజకీయ నాయకుడికి అందరూ అధికారం కోరుకుంటారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నాయకుల్లో కూడా ఒక ఆశ మొదలైంది, మేము కేంద్రంలో అధికారంలోకి వస్తామేమో అని. అలాంటప్పుడు తెలంగాణ నుంచి ఎవరైనా ఎంపీ అయితే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మీకు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు, నేను మళ్ళీ భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. అలాగే ఈవెన్ నల్గొండ నుంచి కూడా ఎవరైనా సీనియర్ నాయకులు పోటీ పెట్టవచ్చని అంటున్నారు. ఓడిపోయిన నేతలందరూ మేము పార్లమెంట్ పోటీ చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ నుంచి ఎంపీగా పెడతారేమో. అందువల్ల ఆ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఇందులో ఎవరిని ఎంపీగా పెట్టాలి, కేంద్రంలో ఎవరిని తీసుకెళ్లాలనే ఫ్యాక్టర్స్ కూడా దృష్టిలో పెట్టుకొని సిఎల్పి నేత డిసైడ్ చేస్తారు. అందువల్ల సిఎల్పి నేత డిసిషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. పిసిసి అధ్యక్షుడు ఎవరు ఉండాలి, పార్లమెంట్కి ఎవరు పోటీ చేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించేటువంటి వ్యూహం ఏంటి, సోషల్ కాంబినేషన్స్ ఎలా చూసుకోవాలి, ఈ అంతర్గతంగా పార్టీల మధ్య ఉన్న గ్రూపులను ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఇది వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చుకున్నట్టు శాసనసభ పక్ష నాయకులు ఇవ్వలేరు. వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్లో ఎవరు వస్తే వాళ్ళకి లాస్ట్ మినిట్లో కూడా అజారుద్దీన్కు ఎలక్షన్ టైంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఒక అతనికి కమ్మ సామాజిక వర్గం నుంచి ఎవరిని ఇవ్వలేదు కదా అని కమ్మ సామాజిక వర్గం నుంచి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. సో పొన్నం ప్రభాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రేవంత్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్. బహుశా అవకాశం అయితే బాగా టీవీలో బాగా యాంకరింగ్ చేసి మాకేమైనా ఉపయోగపడతారు. సతీష్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్, నాగేశ్వర్ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్. ఎవరు నడుతాలో ఆ పార్టీలు లేకపోయినా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినట్టు ఎవరో చెప్పారు. 300 మంది కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు ఉన్నారు ఒక తెలంగాణ కాంగ్రెస్ లోని. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉన్న స్వభావం అది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క మంది, ఇంతమంది వర్కింగ్ ఏంటి, ఇంతమంది వర్క్ చేసినా కాంగ్రెస్ గెలవలేదు. మరి ఇంతమంది 5 వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటే పార్టీ ఎందుకు వర్కింగ్ చేయలేదో మనకు తెలియదు. కానీ ప్రతిపక్ష అంటే మరి పిసిసి అధ్యక్షుడు నాన్ వర్కింగ్ ప్రెసిడెంటా, పిసిసి ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నిజంగా చెప్పాలంటే పిసిసి ప్రెసిడెంట్ ఉండగా మళ్ళీ ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరు అంటే పిసిసి ప్రెసిడెంట్ నాన్ వర్కింగ్. అంటే కారణం ఏంటంటే పదవులు అడ్జస్ట్మెంట్ చేయాలి కనుక ఇచ్చుకుంటూ పోయారు. ఇప్పుడు అలా ఇప్పుడు మన దగ్గర డీజీపీ ప్రిజన్స్, డీజీపీ మెయిన్ డీజీపీ జైల్స్ అని ఇప్పుడు చాలా 4-5 డీజీపీలు ఉంటే డీజీపీ ఫైర్ సర్వీసెస్ ఇస్తుంటారు. సో ఆ రకంగా కాంగ్రెస్ లో కూడా ఇవ్వాల్సి వచ్చింది. కానీ శాసనసభ పక్ష నాయకుడు అనేది కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ పోస్ట్. అది లెజిస్లేటివ్ పోస్ట్ కనుక ఖచ్చితంగా, ఎందుకంటే శాసనసభ పక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా కేబినెట్ హోదా కలిగి ఉంటాడు. సీఎం తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఉంటుంది శాసనసభలో. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద హౌస్ చీఫ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది సెకండ్ లీడర్. అంటే శాసనసభలో చాలా హైయెస్ట్ రికార్డ్ ఉండేటువంటి పోస్ట్ అది. ఇప్పుడు ఎవరు పట్టించుకుంటలేరు ఈ మధ్య కాలంలో. కానీ
న్యాయంగా అయితే చాలా హైయెస్ట్ రికార్డ్ ఇవ్వాలి. ఓకే. శాసనసభాపక్ష ముఖ్యమంత్రి లేస్తే సభ్యులు ఎవరైనా కూర్చుంటారు, శాసనసభాపక్ష నాయకులు లేస్తే కూడా మిగతా సభ్యులు కూర్చోవాలి. కూర్చుంటే లేరంటే వాళ్ళు రాజకీయాలు మారిపోయాయి, అది వేరే విషయం. అందువల్ల డెఫినెట్గా సిఎల్పి నాయకుని పోస్ట్కు మోర్ గ్లామరస్. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కన్నా మోర్ గ్లామరస్. ఎందుకంటే పీసీసీ ప్రెసిడెంట్కి 5 ఏళ్ళ దాకా మళ్ళీ ఆయన ఆ పీసీ ప్రెసిడెంట్ ఉంటాడన్న గ్యారంటీ లేదు. అందువల్ల ఇప్పుడు మోర్ గ్లామరస్ ఏంటి అంటే సిఎల్పి లీడరే. ఎందుకంటే సిఎల్పి లీడర్గా పెట్టిన అతను 5 ఏళ్ళు ఉంటాడు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి 5 ఏళ్ళు ఉండడు. ఇంకో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ అందరూ ఎదురు చూస్తుంది స్పీకర్ ఎంపికకు సంబంధించి. రేపైతే ప్రొటెం స్పీకర్గా ముంతాజ్ ఖాన్ అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించుండొచ్చు కాక కానీ స్పీకర్గా ఎవరు రాబోతున్నారు, స్పీకర్ ఎంపికపై ఎప్పటికల్లా క్లారిటీ వస్తుంది అన్న ఒక చర్చ బలంగా ఉంది. దీనిపై మీ అంచనా ఏంటి నాగేశ్వర్ గారు? అంటే ఇప్పుడు స్పీకర్ అనేది పెద్ద ఇష్యూగా చాలామంది స్పీకర్ పదవి కోరుకోరు. ఎందుకు? 2 కారణాలు అయితే కోరుకోరు. ఒకటేమో స్పీకర్ అనేది గౌరవప్రదమే తప్ప అధికారం ఉండదు. స్పీకర్కు మినిస్టర్లో ఉన్న మజా స్పీకర్కు ఉండదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు మేము శాసన మండలిలో ఉన్నప్పుడు మాకు చైర్మన్ గారు ఉండే చక్రపాణి గారు, చాలా మంది అనేవారు ఆయన పాపం మంత్రి కావాలనుకుంటే శాసన మండలి చైర్మన్ గా పెట్టారు అని. పాపం చైర్మన్ కూడా మంచి పని చేశాడు, అది వేరే విషయం. కానీ ఆయన మంత్రిగా ఉండాలని కోరుకున్నారు. ఎందుకంటే ఎవరైనా సభాపతులు, ఈవెన్ స్వామి గౌడ్ గారు కూడా శాసన మండలి చైర్మన్ కన్నా మంత్రి కావాలని కోరుకుంటున్నారని కూడా మనకు వార్తలు వచ్చాయి. కారణం ఏంటంటే 2 కారణాలు. మంత్రికి అధికారం ఉంటుంది, ఈ కెన్ డూ సంథింగ్ ఆన్ ద గ్రౌండ్. నిజంగా చాలా కమిట్మెంట్ ఉన్న మంత్రి అయితే క్షేత్రస్థాయిలో ఈ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్పీకర్ ఏముంటుంది, శాసనసభకే కదా పెద్ద మనిషి గౌరవం ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరు మంత్రులతో మాట్లాడి తన కాన్షియన్స్ డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఆ గ్లామరస్ పోస్ట్ కాదు. స్పీకర్ ఇది రెస్పెక్టబుల్ పోస్ట్, ప్రోటోకాల్ ప్రకారం రెస్పెక్ట్. ఎందుకంటే సీఎం తర్వాత నెక్స్ట్ ప్రోటోకాల్ స్పీకర్ది, నెక్స్ట్ శాసనమండలి చైర్మన్ది, తర్వాత శాసనసభ స్పీకర్ది. అంటే 3 టాప్ ప్రోటోకాల్ పోస్టులు. ఈ ప్రోటోకాల్ గురించి ఎవరు ఆశిస్తారు? ఇప్పుడు ఎమ్మెల్యే కన్నా ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఎక్కువ. అంటే మరి ఎమ్మెల్సీలకు ఎక్కువ పలుకుబడి ఉంటుందని కాదు కదా. ప్రోటోకాల్ వేరు, రియల్ లైఫ్ వేరు. యూనివర్సిటీ ప్రొఫెసర్ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా చాలా పెద్ద. యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఐజీ. కానీ నీకు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కన్నా ఉన్న పవరు, పతారా, పలుకుబడి యూనివర్సిటీ ప్రొఫెసర్కి ఉండదు కదా. అలాంటి వేరనుకో నేను పబ్లిక్ లైఫ్లోకి వచ్చినా కానీ. అందువల్ల ఇది కూడా అంతే, ప్రోటోకాల్ వేరు, ఇది వేరు. స్పీకర్ అనే పొజిషన్, అందువల్ల చాలామంది స్పీకర్ వద్దంటారు, మా మంత్రి పదవి ఇవ్వంటారు. ఇక రెండవది ఏంటి అంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ కూడా మన దగ్గర ఉన్నది, స్పీకర్ పదవి చేసిన వాళ్ళు ఓడిపోతున్నారు అని. ఎందుకంటే అంతకుముందు సురేష్ రెడ్డి ఓడిపోయాడు, ఇప్పుడు మధుసూదనాచార్య ఓడిపోయాడు. మన రాజకీయ నాయకులకు చాలా నమ్మకాలు ఎక్కువ, విశ్వాసాలు చాలా ఎక్కువ. సో స్పీకర్ పదవి చేస్తే మళ్ళీ ఓడిపోతామేమో అని ఓ యాంగిల్ కూడా ఉంది. అందువల్ల స్పీకర్గా ఎవరు కేసీఆర్ అంటగడితే తప్ప తీసుకోరు. అయితే మంత్రి పదవి రాదనుకున్నప్పుడు ఏదో ఒక పదవి కోరుకుంటారు, అది వేరే విషయం. కానీ జనరల్గా ఇప్పుడు మనకు అందరి పేర్లు వస్తున్నాయి. పోచారం శ్రీనివాస్ రెడ్డిని చేయొచ్చని, ఈటల రాజేందర్ని చేయొచ్చని, లేదా డిప్యూటీ స్పీకర్ ఉన్న పద్మాదేవేంద్ర రెడ్డి మినిస్టర్ చేయకపోతే బహుశా పద్మాదేవేంద్ర రెడ్డి గారిని మినిస్టర్ని చేయాలి, స్పీకర్ని చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక విమర్శ ఉంది మహిళలకు ప్రాతినిధ్యం. బహుశా ఈసారి ఆ విమర్శ మూటగట్టుకుంటాడని అనుకోను కేసీఆర్ గారు. ఖచ్చితంగా మహిళల్ని వన్ ఇండక్ట్ చేయాలి. ఇండక్ట్ చేయాలన్నప్పుడు పద్మాదేవేంద్ర రెడ్డి గారిని తీసుకుంటే స్పీకర్గా డెఫినెట్గా మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళు ఉండాల్సింది. లేకపోతే మంత్రి కాకపోతే మాత్రం పద్మాదేవేంద్ర రెడ్డి గారు స్పీకర్ కావడం గ్యారంటీ. అందువల్ల ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ వస్తున్నాయి. కొంతమంది ఓడిపోయిన వాళ్ళని కూడా మంత్రులుగా చేయొచ్చు, శాసనమండలి తీసుకొని శాసనమండలి సభ్యులకు కూడా మంత్రులుగా చేయొచ్చు. ఈ కాంబినేషన్స్ అన్నీ ఉన్నాయి కనుక మళ్ళీ ఇవి కాక సోషల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఎందుకంటే కేసీఆర్ గారే చెప్పారు, మీరు అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తామంటే మంత్రులే కాదు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, విప్పులు, పార్లమెంటరీ సెక్రటరీలు కూడా పెడతామంటున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు అంటే దాదాపు ప్రతి శాసనసభ్యుడికి ఏదో ఒకటి ఉంటుంది. దాదాపు ఎవరికి ఉండకుండా ఉండేటట్టు కనబడతలేదు. ఎందుకంటే పార్లమెంటరీ సెక్రటరీస్ కూడా కోట్లు కొట్టేసినా కూడా మేము దాన్ని సవరించి జాగ్రత్త పడి పెడతామని చెప్తున్నారు. అందువల్ల ఇవన్నీ పదవులు ఉంటాయి కనుక ఈ సోషల్ కాంబినేషన్స్ మంత్రులు ఎవరికి ఇస్తారు, ఏ స్పీకర్కి ఎవరికి, ఈ డైమెన్షన్స్ అన్ని. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ తెలంగాణలో పెద్ద కాంట్రవర్సీ కూడా కాదు. ఎప్పుడు కాంట్రవర్సీ అయితే అంటే ఎవరికి బొటాబొట్టి మెజార్టీ ఉన్నప్పుడు స్పీకర్ చాలా కీలకమవుతారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు తనకు అత్యంత నమ్మకస్తుని స్పీకర్ పెట్టాలి. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా, బొటాబొట్టి లేదు. అయినా కేసీఆర్కి అందరూ నమ్మకస్తులే. టీఆర్ఎస్లో ఎవరు నమ్మకస్తులు కాదు కేసీఆర్. అవును, రైట్. నాగేశ్వర్ గారు, మనం చూసాం రాహుల్ గాంధీ యూపీలో ఒంటరిగా పోటీ చేసినా మేము ఖచ్చితంగా గెలుస్తామంటూ ఒక ప్రకటన చేయటం, అలాగే 13 భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నామంటూ మరో ప్రకటన చేశారు. అంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ ఏతర ఫ్రంట్ అంటూ చంద్రబాబు ఆ మధ్య చేసిన ఒక ప్రకటన కానీ, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పక్షాలు, కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న పక్షాలన్న ఒక చర్చ మరోవైపు. ఈ పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా విడిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఎస్పీ బీఎస్పీ ఒంటరిగా వెళ్ళటం అంటే ఇప్పుడు ఎస్పీ బీఎస్పీ
వాళ్ళు 76 సీట్లు 38 పోటీ చేస్తాం. 2 సీట్లు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వదిలేశారంటే అర్థం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదలుచుకోలేదు, కానీ మిత్రులుగానే ఉండదలుచుకున్నారు. ఇది వెరీ క్లియర్. మిత్రులుగా ఉండదలుచుకోకపోతే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పోటీ పెట్టమని అనాల్సిన అవసరం లేదు, అక్కడ కూడా పోటీ పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కూడా ఎలా స్పందించిందంటే చూస్తే ఎస్పీ బీఎస్పీ నాయకత్వాన్ని మేము గౌరవిస్తాం, అయినా వాళ్ళొక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళిద్దరే కలిసి పోటీ చేయాలని. వాళ్ళ రాజకీయ నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ మా పని మేము చేసుకుంటాం అన్నారు రాహుల్ గాంధీ. అందువల్ల బీజేపీని ఓడించే లక్ష్యంతో ఇతర పార్టీలతో, ఇతర లౌకిక పార్టీలతో కలిసి పనిచేస్తాం అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అంటే అర్థం ఏంటి? ఎస్పీ బీఎస్పీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నమాట నిజం. కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో ఇప్పటి వరకైతే లేదన్నమాట నిజం. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎస్పీ బీఎస్పీకి మధ్య ఇట్స్ ఓన్లీ ఎ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లాగా కనబడుతుంది. ఒక రకంగా ఫ్రెండ్లీ కాంటెస్టే. వాళ్ళు బీజేపీని ఇద్దరు టార్గెట్ చేస్తారు. మరి ఇలా ఎందుకు చేశారు? దీనికి 2 ఎక్స్ప్లెనేషన్స్. ఒకటేంటంటే ఇది బీజేపీ వ్యతిరేక ఓటు చీలుస్తుంది. బీజేపీ వ్యతిరేక ఓటు చీల్చడం వల్ల బీజేపీకే లాభం అవుతుంది. ఇప్పుడు కైరానా రిజల్ట్ ఉంది. ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ ఆర్ఎల్డీలు ఈ 4 కలిసి పోటీ చేయడం వల్ల బీజేపీని ఓడించగలిగారు. గోరఖ్పూర్ ఫూల్పూర్లో కాంగ్రెస్ ఆర్ఎల్డీలు లేకపోయినా బీజేపీని ఓడించారు. ఎస్పీ బీఎస్పీ కలిసిన అందువల్ల ఎస్పీ బీఎస్పీ కలిసినా బీజేపీని ఓడించగలుగుతాయి. కానీ కాంగ్రెస్ కూడా కలిస్తే అది మరింత ఫార్మిడబుల్ అవుతుంది అనేది ఒక థీరీ. కానీ రెండవ థీరీ కూడా ఉంది. ఇది చాలా వ్యూహాత్మకంగానే వీళ్ళు దూరంగా ఉంటున్నారా అని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అప్పర్ కాస్ట్ ఓటు ఉంది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కాస్ట్ అనేది చాలా కీలకం. మీకు పాతకాలపు రోజుల్లో కూడా కమలాపతి త్రిపాఠి ఇట్లాంటి వాళ్ళ రోజుల్లో కూడా అప్పర్ కాస్ట్ ఓటు అనేది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఏం చేసిందంటే ఈ అప్పర్ కాస్ట్ ఓటు లాకేసింది. అందువల్ల మీకు ఈ అప్పర్ కాస్ట్ ఓటు కనుక కన్సాలిడేట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీట్లు రావడమే కాకుండా బీజేపీ ఛాన్సెస్ని దెబ్బతీయచ్చు. ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ సొంతగా 21 సీట్లు గెలుచుకుంది ఉత్తరప్రదేశ్లో. ఇది వెరీ సిగ్నిఫికెంట్ నెంబర్, చరిత్రలో ఇటీవల కాలంలో మొదటిసారి. అందువల్ల 2014లో ఎస్పీతో కలిసి పోటీ చేసింది. కానీ రిజల్ట్ ఏంటి? ఇద్దరు ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికలు, ముఖ్యంగా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. 2014 లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో. అందువల్ల ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల అనుభవం ఏం చెప్తోంది? కాంగ్రెస్ ఓటు ఎస్పీకి ట్రాన్స్ఫర్ కాలేదు. కాంగ్రెస్ ఓట్లో అత్యధికంగా అప్పర్ కాస్ట్ ఓటు. ఈ అప్పర్ కాస్ట్ ఓటు మీకు ఎస్పీ బీఎస్పీకి ఎస్పీకి ట్రాన్స్ఫర్ కాదు. అందువల్ల ఎస్పీకి ట్రాన్స్ఫర్ కానప్పుడు ఏమవుతుంది? కాంగ్రెస్ ఎస్పీకి కలిసి పోటీ చేస్తే బీజేపీకి లాభం అవుతుంది. ఆ అప్పర్ కాస్ట్ ఓటు బీజేపీ వైపు పోతుంది అనేది అనుమానం. ఎందుకంటే ఇటీవల రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో కూడా బీజేపీ అప్పర్ కాస్ట్ ఓటును కోల్పోయింది. అప్పర్ కాస్ట్ ఓటు కాంగ్రెస్కి షిఫ్ట్ అయింది. ఎందుకంటే దానికి పర్యవసనమే ఇవాళ ఈబీసీ రిజర్వేషన్. బీజేపీ ఈబీసీ రిజర్వేషన్ను తేవడం ద్వారా తాను కోల్పోయిన అగ్రకుల ఓటింగ్, అప్పర్ కాస్ట్ ఓటింగ్ను తిరిగి తెచ్చుకోవాలనేది బీజేపీ ప్రయత్నం. ఎందుకంటే బీజేపీకి ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేసినా కోర్ ఓటింగ్ ఏదంటే అప్పర్ కాస్ట్, అప్పర్ మిడిల్ క్లాస్. ఇది కోర్ ఓటింగ్. అప్పర్ కాస్ట్, అర్బన్ మిడిల్ క్లాస్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది బీజేపీ కోర్ ఓటింగ్. అందువల్ల బీజేపీ తన కోర్ ఓటింగ్ రిటైన్ చేసుకోవడానికి ఈబీసీ రిజర్వేషన్లు పట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ, ప్రతిపక్షాల ఎత్తుగడ ఏంటంటే విడివిడిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చేమో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అప్పర్ కాస్ట్ ఓటు కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఎస్పీ బీఎస్పీలు బీసీ, ముస్లిం, దళిత్ ఈ ఓటు కన్సాలిడేట్ చేసుకుంటుంది. ఎందుకంటే బీఎస్పీ నాయకురాలు మాయావతి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట చెప్పింది, బీఎస్పీ కాంగ్రెస్ కలిస్తే ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. ఎందుకు అంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్ మాకు కావడం లేదు, కానీ ఎస్పీ బీఎస్పీల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇటీవల గోరఖ్పూర్, ఫూల్పూర్ ఎన్నికలు కూడా ఒక ఉదాహరణ. అందువల్ల మేము కాంగ్రెస్తో కలవడం లేదు అని చెప్పారు. అంటే చెప్పడానికి కారణం కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అసలు మాకు అవసరమే లేదని అనలే. వాళ్ళు అన్నదేంటి? ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. అందువల్ల ఎలక్టోరల్ స్ట్రాటజీలో భాగంగానే విడిగా పోటీ చేసినా కూడా నష్టం ఉండకపోవచ్చు అనే ఒక, అంటే అరిథమెటిక్ కాదు కెమిస్ట్రీ. కలిసి పోటీ చేస్తే అరిథమెటిక్, విడిగా పోటీ చేస్తే కెమిస్ట్రీ ప్రయోజనం ఉంటుంది.
అని ఆలోచన ఉండొచ్చు. మరి ఏది నిజం? రెండు మీరు చెప్పారు కదా అని మీరు అనొచ్చు. రైట్. రెండింటి కాంబినేషన్ ఏమై ఉండొచ్చు అంటే ఓకే, కాన్స్టిట్యున్సీ టు కాన్స్టిట్యున్సీ స్ట్రాటజీ ఉండొచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న చోట్ల ఎస్పీ బీఎస్పీలు వీక్ క్యాండిడేట్లను పెట్టచ్చు. ఎస్పీ బీఎస్పీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టచ్చు. లోపాయకారిగా కూడా ఒప్పందం ఉండొచ్చు. ఇది జరిగినా జరగకపోయినా 2019 తర్వాత మాత్రం ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ తోనే ఉండటానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? కాంగ్రెస్ పైన ప్రేమ కాదు. ఎస్పీ బీఎస్పీలకు ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఇలా బీజేపీ ప్రధాన శత్రువు. బీజేపీ ప్రధాన శత్రువు కనుక వాళ్ళు బీజేపీకి వ్యతిరేకంగా కలుస్తారు. ఇప్పుడు కేసీఆర్కి ఇక్కడ ప్రధాన శత్రువు కాంగ్రెస్, మమతా బెనర్జీకి ప్రధాన శత్రువు బీజేపీ. అందువల్ల ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల వైపు తీసుకునే వైఖరి ఏ విధంగా ఉంటుందంటే తమ రాష్ట్రాల్లో తమ ప్రధాన ప్రత్యర్థి ఎవరు, ఆ ఆధారంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప ఇందులో ప్రేమ కోపాలు ఉండవు. అందువల్ల 2019 తర్వాత అయినా ఎస్పీ బీఎస్పీ కలుస్తాయి. అయితే ఈలోగా మీ కాంగ్రెస్ పార్టీ ఎస్పీ బీఎస్పీని కలుపుకొని, అంటే నేను చాలాసార్లు చెప్పాను 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకత్వంలో ప్రీ పోల్ అలియన్స్ సాధ్యం కాదు. ఎందుకంటే చాలా ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ తో కలవడానికి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగుదేశం అభ్యంతరం ఉంది. తెలంగాణ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్యూర్ తర్వాత ఇలా తెలుగుదేశం ఇస్ నాట్ రెడీ. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు మిత్రులం కాము, దేశ జాతీయ స్థాయిలో మిత్రులు అంటున్నారు. అందువల్ల ఈ డెఫినెట్ ఇప్పుడు మమతా బెనర్జీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికలు పోయడానికి సిద్ధంగా లేరు. అందువల్ల ఇలా 19 నాడు కోల్కతాలో జరిగే ర్యాలీకి రాహుల్ గాంధీ అటెండ్ కాకపోవచ్చు. సోనియా గాంధీని పిలుస్తున్నారు మమతా బెనర్జీ. సోనియా గాంధీ అటెండ్ కాక, రాహుల్ గాంధీ అటెండ్ కాక మల్లికార్జున్ ఖార్గేనో గులాం నబీ యాదవ్ను పంపుతారేమో అని కూడా అనుమానాలు వస్తున్నాయి. అందువల్ల డెఫినెట్గా ఈ ఉత్తరప్రదేశ్ పరిణామాలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఎస్పీ బీఎస్పీలు విడిగా పోటీ చేసినా వారు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలే. అది 2019 ఎన్నికల తర్వాత అయినా ఉండవచ్చు. దీనికి కారణం బీజేపీని వ్యతిరేకించాల్సిన అవసరము అగత్యము ఆ పార్టీలకు ఉండడమే. రెండు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బిఫోర్ ప్రీ పోల్ గా ఎన్నికలకు ముందు ఒక జాతీయ కూటమి అనేది సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలించవు. నేను అదే అడగబోతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడే బీజేపీ అతర ఫ్రంట్ నేనే నేతృత్వం వహిస్తున్నాను, నేను అందరిని కలుపుతున్నాను అంటున్నారు కదా. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా 2019 ఎన్నికలకు ముందు ఈ తరహా ఫ్రంట్ ఏర్పడదని మనం ఒక నిర్ణయానికి వచ్చవచ్చు. ఖచ్చితంగా అనుమానమే లేదు. ఇప్పుడు పరిణామాలు 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కలలు గంటున్న కాంగ్రెస్ నాయకత్వంలోని బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదు. 2019 ఎన్నికల తర్వాత కేసీఆర్ నాయకత్వంలో ఉన్న ఫెడరల్ ఫ్రంట్ సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అప్పుడు బీజేపీకో కాంగ్రెస్లో కలుపుకోవాల్సిన అనివార్య పరిస్థితి అప్పుడు ఏర్పడచ్చు. ఇక ఫెడరల్ ఫ్రంట్ అయినా ఏర్పడి కాంగ్రెస్ మద్దతుతోనో బీజేపీ మద్దతుతోనో ప్రభుత్వంలో ఉంటుందేమో. కానీ 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నట్లుగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడడం, బీజేపీ వ్యతిరేక కాంగ్రెస్ నాయకత్వంలోని ఫ్రంట్, తానేమి నాయకత్వం వహిస్తాను ఎప్పడం లేదు, కాంగ్రెస్ నాయకత్వంలో ఫ్రంట్ ఏర్పడడం సాధ్యం కాదని ఉత్తరప్రదేశ్ పరిణామాలు తెలియజేస్తున్నాయి కదా. ఉత్తరప్రదేశ్ పరిణామాలే కాదు, మీరు బీహార్ కూడా గమనించండి. తేజస్వి యాదవ్ వెళ్ళి ఎస్పీ బీఎస్పీలను ప్రశంసించి వచ్చారు. ఆయన కూడా కాంగ్రెస్ అల్టిమేటాలు జారీ చేస్తున్నారు. అందువల్ల ఆయా రాష్ట్రాలలో ఉన్న పరిస్థితులను బట్టే కాంగ్రెస్ తో కలుస్తారు తప్ప ఇప్పటికిప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలో కూటమి ఏర్పాటు చేస్తే ఈ పార్టీలకు లాభం లేదు. అంటే నాగేశ్వర్ గారు మనం చూస్తే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకటి ఆలోచించండి. మమతా బెనర్జీ ఏమని చెప్పుకుంటుంది? రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి నాకు ఓటేయని చెప్తుందా? అఖిలేష్ యాదవ్ మాయావతులు రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఏంటని మాకు ఓటేయండి అని చెప్పగలరా? చెప్తే వాళ్ళకి సెల్ఫ్ సూసైడల్ అవుతుంది. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు చెప్తే చెప్పొచ్చేమో, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక. మరి అసెంబ్లీ ఎన్నికలు లేని చోట వాళ్ళు ఏమని చెప్పాలి? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి మీరు మాకు ఓటేయండి అని చెప్తే వాళ్ళ పార్టీలు దెబ్బతింటాయి కదా. అక్కడ బలహీనమైన పార్టీ కాంగ్రెస్. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీల కన్నా చాలా బలహీన కాంగ్రెస్. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ కన్నా కాంగ్రెస్ చాలా బలహీనం. సో ఆర్జేడీ కన్నా కాంగ్రెస్ బలహీనం. అంటే తమ జూనియర్ పార్ట్నర్లు బలమయ్యే కాంగ్రెస్ బలం పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో తిరుగులేని శక్తిగా ఉన్న మమతా బెనర్జీ రాహుల్ గాంధీ నాయకత్వంలో నేను పనిచేస్తున్నా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయటం నాకు ఓటేయండి అని చెప్పలేదు కదా. స్టాలిన్ చెప్పడం వేరు, స్టాలిన్ నష్టమేం లేదు. డిఎంకే తమిళ రాజకీయాలు వేరు కనుక ఈ ప్రాక్టికల్ ప్రాబ్లం వల్లనే బిఫోర్ ఎలక్షన్ చంద్రబాబు స్టాలిన్ ప్రకటన కూడా చేశారు కదా.
స్టాలిన్ ప్రకటన కూడా చేశారు స్టాలిన్ చేస్తారు, ఎందుకంటే ఆయన నష్టం లేదు, తమిళ రాజకీయాల్లో నష్టం లేదు. రైట్. తమిళ రాజకీయాల్లో ఉండే ఈడియం వేరు కనుక చేయగలిగారు. మిగతా ఉత్తరాదిలో ఆ సమస్య రాదు, ఎందుకంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసడానికి వీళ్ళు ఎన్నికలకు పోలేరు కనుక ఎలక్షన్ల ముందు ఈ కూటమి సాధ్యం కాదు. నాగేశ్వర్ గారు, మనం చూసాం మోడీ ఒడిశాలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైల్వే లైన్ ప్రారంభంతో పాటు కొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరు కాలేదు, ఆ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీన్ని కూడా ఇలాంటి రాజకీయ కోణంలోనే చూడాలా? అంటే ఇప్పుడు అక్కడ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా, అంటే వల్ల అక్కడ ఉన్న సమస్య ఏంటంటే నవీన్ పట్నాయక్ ఇద్దరు ప్రత్యర్థులే, కాంగ్రెస్ ప్రత్యర్థి, బీజేపీ ప్రత్యర్థి, కానీ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ మెయిన్ ప్రత్యర్థి అక్కడ. మళ్ళీ ప్రిన్సిపల్ ఒకటే, ఆ తమకు ప్రధాన ప్రత్యర్థి ఎవరు. చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండుంటే కాంగ్రెస్ తో కలిసేవాడు కదా చంద్రబాబు నాయుడు. ఆడేప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. వీళ్ళందరూ ఏమంటారంటే తెలుగుదేశం ఎన్టీ రామారావు కాంగ్రెస్ వ్యతిరేకంగా పార్టీ పెట్టాడు, కాంగ్రెస్ తో కలవడం ఏంది అని. పార్టీ ఎప్పుడు పెట్టారా, ఎందుకు పెట్టారు, ఇదిగా సమస్య. ఈ రోజు ప్రధాన ప్రత్యర్థి ఎవరు? ఇప్పుడు 200 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా భారతదేశం పోరాడింది. ఇప్పుడు ప్రపంచంలో మనం బ్రిటన్ వ్యతిరేకంగా పోరాడుతున్నామా? పోరాడతలేం కదా. ఇంకా మనం ఎందుకు పోరాడతలేం? మరి బ్రిటన్ ఇవాళ మన మీద డామినేట్ చేస్తలేదు కదా. డామినేట్ అయినప్పుడు బ్రిటిష్ కు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలని దేశంలో ఎవరు ఉద్యమిస్తలేదు కదా. దేశంలో మళ్ళీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామన్ పుడతలేరు కదా. అందువల్ల సందర్భాలు చిత్తంగా ఇవాళ కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాదు. ప్రధాన ప్రత్యర్థి కానప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఎందుకుంటాడు? అందువల్ల ప్రధాన ప్రత్యర్థి అయిన చోటు ఉంటున్నారు. లేదు తమకు నష్టం, జూనియర్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వెళ్తే నష్టం అనుకున్నదా ఒక వెళ్ళరు. ఒడిశాలో కూడా ఏంటంటే నవీన్ పట్నాయక్ ఇవాళ బీజేపీతో కలుస్తున్నాడనే వాతావరణం వస్తే కాంగ్రెస్ లాభం అవుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ తో కలవడానికి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు కేసీఆర్ కి అత్యంత ఫస్ట్ నెంబర్ 1 మిత్రుడు ఎవరంటే నవీన్ పట్నాయక్. ఎందుకంటే ఆడ 2 పార్టీలు ఉన్నాయి కనుక ఇప్పటివరకు ఆయన కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక. రేపు ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి అనుకూల నాయకుడిగా మిగులుతాడు. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. న్యూస్ మార్నింగ్లో భాగంగా తాజా పరిణామాలపై మీ విశ్లేషణను 10 టీవీతో పంచుకున్నారు. ఇది వాటి న్యూస్ మార్నింగ్. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.